ఈరోజు దేవుని వాగ్దానం, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. దేవుడు కొన్ని వాగ్దానాలు ఉచితముగా ఇచ్చినప్పటికీ కొన్ని వాగ్దానాలు కండిషన్లతో కూడుకొని ఇవ్వబడ్డాయి. మనము నీతిమంతులుగా ఉంటే మన నీతికి తగినట్లుగా దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్లజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీతిని ఎప్పుడూ విడిచిపెట్టక నీతిమంతులుగానే మనము కొనసాగటానికి మనలను ప్రభు పిలిచాడు. కాబట్టి ఆ నీతిలో కొనసాగుటకు యేసు రక్తము చేత మనం కడగబడి అనుదినము నీతిని అనుసరించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మా నివాస స్థలములో వర్ధిల్లునట్లు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రభువా, నీతిగా మేము ప్రవర్తిస్తే, నీతిగా మేము జీవిస్తే, నీతిని మేము అనుసరిస్తే మా నీతికి తగినట్లుగా మా నివాసములను వర్ధిల్లజేస్తానని మీరు ఆశీర్వదిస్తున్నారు. ప్రభువా, మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానము ఎవరైతే విని ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో వారి నివాస స్థలములు కూడా వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.